ప్రజలందరికీ నమస్కారం. మన నిన్న జరిగిన ఇంద్రవెల్లి సభని చెప్పుకోవద్దు. ఇంద్రవెల్లిలో జరిగిన సంతలైతే మన రేవంత్ రెడ్డి గారు అయితే మాట్లాడడం జరిగింది. మన రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారంటే, గత ప్రభుత్వంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఈయన టీడీపీలో ఉన్నప్పుడు ఈయనకు అధికారం రావడానికి అదే కేసీఆర్ గారు అయితే మంచిగా ప్రస్తావించడం జరిగింది. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎలాంటి స్లాంగ్ని యూజ్ చేస్తున్నాడో, ఎటువంటి మాటల్ని యూజ్ చేస్తున్నాడో ఒక్కసారి చూడండి. అతను సీఎమా లేకుంటే బజార్లో తిరిగే ఒక వ్యక్తి అనేది మీకు ఈరోజు తెలవాలి. ఆ మాటలు ఒకసారి చూడండి. 3 నెలల 6 నెలల కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు, ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని. నీ అయ్యా ఎవరా పడగొట్టేటోడు? సంస్కారం చూశారు కదా, మొదటి వాక్కుతోటే నీ అయ్యా అనుకుంటా మాట్లాడడం సాగింది. మరి వీళ్ళ అయ్యాకే ఎంత రెస్పెక్ట్ ఇచ్చాడంటే, మాజీ కేసీఆర్ రేవంత్ రెడ్డి అనే పిల్లగాడు అధికారంలో రావడానికి నానా కష్టాలు పడుతున్నాడు. వాళ్ళ తండ్రి రాజకీయంగా ఎన్నో సేవలు చేశాడు రాష్ట్రానికి. కాబట్టి మీరు ఈసారి రేవంత్ రెడ్డిని ఆదుకొని నాయకుడిగా ఎంచుకోవాలని ఈయన గురించి గంట మాట్లాడుతున్నాడు సభల కేసీఆర్. మరి ఆ కేసీఆర్ గురించే ఏం మాట్లాడుతున్నాడో చూడండి. విశ్వాసం కాదు కదా, ఏదో అంటారు కదా, పుట్టక కూడా ఉండదని నీకని అన్నట్టు ఇక ఇది ఇతనికే వర్తిస్తూ చూడండి. ఎవరు కొట్టేది? నేను అడుగుతున్నా, వేలాది మంది మా యువకులు ఇక్కడ ఉన్నారు. మీరందరూ చూసుకుంటే ఊరుకుంటారా? పడగొట్టే ఊర్లలోకి రాణిస్తారా? ఊర్లలో ఎవరైనా ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన చేస్తే మీ ఊర్లో 50 సెంటుకు కోదండం వేసి కొట్టండి, లాగుగా తొండాలి ఇడబడి. మరి కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా అన్నారు? బీఆర్ఎస్ పార్టీ రౌడీ పాలన, రౌడీ గుండాల రాజ్య పాలన అన్నాడు. మరి మీ స్లాంగ్, మీ యొక్క లాంగ్వేజ్, మీరు మాట్లాడే మాటలను బట్టి చూస్తే రాష్ట్రానికి పట్టిన శని, రాష్ట్రంలో ఉన్న ప్రజలని ఎవరైనా వ్యతిరేకం చేస్తే వారిని కొట్టి చంపించారు. మరి ఇప్పుడు ఎవరి పాలన ఏమనుకోవాలి? ఇంతలాగా వార్నింగ్ చేస్తున్నాడు చూడండి. ఇప్పుడు ఎవరి పాలన ఎటువంటిది? ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజలు ఆశీర్వదించిన ప్రభుత్వం, ప్రజల కోసం. అందుకనే ప్రజల యొక్క గొంతులు నొక్కుతున్నారు, ప్రశ్నించే గొంతును కోసేస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే ధర్నాలు చేస్తున్నారో వారిని పర్సనల్గా కొట్టించి మరి జైల్లో పెడుతున్నారు. ఇదే ప్రజాపాలన చేస్తున్న ప్రభుత్వం, ఇది ప్రజా ప్రభుత్వం. ఆడ అనుకుంటుండు 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలినట్టు ఈ ప్రభుత్వం కూలుతుందని. నీ అయ్యా నువ్వు దోపిడీకి పాల్పడ్డావు కాబట్టి ఆ కాళేశ్వరం గాలి వస్తే కొట్టుకుపోయింది ఈ ప్రభుత్వం. అందుకనే కాళేశ్వరం ప్రాజెక్టుని నిలిపేసి మళ్ళీ తమ్మిడి హెట్టిని నిర్మించి అక్కడ 1000 కోట్లు నొక్కుదామని ఎదురు చూస్తున్నారు మీ పార్టీ వాళ్ళే. గాలి కాదు కదా, నీ ఖాందాన్ మొత్తం వచ్చినా బోర్ల మొక్కలు పండబెట్టి తొక్కుదాం. ఎవడో నీ ప్రభుత్వం పడుతుందనో 6 నెలలకో 3 నెలలకో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పిండంటే మూతి పండ్లు రాలుతాయని నేను చెప్పదలుచుకున్నా. అంటే ప్రజలకు కేసీఆర్ రావాలనే ఆలోచన ఉండద్దా? వాళ్ళకు ఆ స్వేచ్ఛ కూడా లేదా? తెలంగాణ ప్రజలు ఈసారి మేము తప్పే చేశాము, ఈసారి మాత్రం మళ్ళీ కేసీఆర్ రావాలి, మాకు సీఎంగా ఆయన ఉంటేనే బాగుంటుంది అని చెప్పడం తప్ప, ప్రజలు ఏరి కోరడం తప్ప రేవంత్ రెడ్డి గారు అడిగేవారిని చెప్పుతో కొడతారు, అడిగేవారిని నరికేస్తారు. అంటే ఇక్కడ మీరు ప్రజలు బెదిరిస్తున్నారా? లేకుంటే ఈ ప్రజల్ని ఏలుకోవడానికి ఎల్లకాలం మీరే సాగాలని ట్రంప్ ఏ విధంగా అయితే అతనికి అధికారం పోయినప్పుడు గన్నులతోటి ప్రజల్ని చూపెట్టి బెదిరించారో ఆ విధంగా బెదిరిస్తున్నారా? మీరు బెదిరిస్తున్నారా? కాదు, బెదిరిస్తున్నాడు, ప్రజల్ని బెదిరిస్తున్నాడు. అడిగితే చంపుతున్నాడు, ఇంకా అడిగితే కొడుతున్నాడు, ఇంకా అడిగితే జైల్లో పెడుతున్నారు.